ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి. దేవుడు నీళ్లు పారినట్లుగా న్యాయమును, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడి అని ఈ వాక్య భాగంలో తెలియచేస్తూ ఉన్నాడు. సమాజంలో న్యాయమును అనుసరించకుండా ఒకరు దేవుణ్ణి ఆరాధించడం అనేది దేవునికి అనుకూలమైన ఆరాధనగా ఉండదు. కనుక మన జీవితంలో న్యాయంగా నడుచుకుని నీతిగా జీవించాలి. అంతేగాని ఇతరులను అన్యాయంగా బాధించి వారిపై నిందలు మోపి వారిని తిరస్కరించి గౌరవించకుండా వారిని నష్టాన్ని పాలు చేసినప్పుడు మనం దేవుణ్ణి ఆరాధించినప్పటికీ కూడా దేవుడు ఆ ఆరాధనను అంగీకరించడు. ఎందుకంటే దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు. ఆయన తనను ఆరాధించే ప్రజలు నీతి న్యాయములను అనుసరించాలని కోరుకుంటూ ఉన్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉన్నది. కాబట్టి యథార్థమైన జీవిత విధానమును కలిగి న్యాయమును అనుసరించుచు దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉందాం. దేవుడి మాటలను ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. నీతిమంతుడువు న్యాయవంతుడువైన మా తండ్రి, మీకే స్తోత్రము. దేవా, మీ నీతిని కలిగి న్యాయమును అనుసరించి సమాజంలో మీ పిల్లలముగా ప్రత్యేకించబడిన వారముగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.